అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నిమజ్జనం, గణేష్ నిమజ్జనం గురించి వీడియోలో చూపిస్తున్నాము. నిన్నంతా 7వ తారీఖు నిన్న పూజలు అందుకుని సాయంత్రం పూట కొట్టే కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేశారు. ఇక నెక్స్ట్ డే సేమ్ అంటే సండే రోజే సేమ్ నిమజ్జనానికి ప్రయత్నాలు జరిగినాయి. కారణం ఏంటంటే సండే రోజు కలిసి రావటం, ఈ వర్షాకాలం, మరి అక్కడ ఏదైనా వసతులు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ చేయడానికి అనుకూలంగా వాతావరణం కూడా సహకరించుకోవటం, కొన్ని అనివార్య కారణాల వల్ల నెక్స్ట్ డేనే ఈ నిమజ్జనం అనేది కార్యక్రమం అనేది పెట్టున్నారు. దీనికి కమిటీ మెంబర్లు కానీ అక్కడ ఊరి పెద్దలు కానీ ఏదైనా ఉన్నా కానీ ఆ స్ట్రీట్ పెద్దలు కానీ అందరూ వచ్చి ఈ నిమజ్జన కార్యక్రమానికి ఉత్సాహంగా కార్యక్రమం చేయడానికి చూస్తున్నారు. పీటల మీద కూర్చున్న వాళ్ళు కానీ అందరు కానీ ఎవరైతే ఉన్నారో నిన్న పీటల మీద కూర్చున్నప్పుడు కానీ పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా నిమజ్జనం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ ట్రాక్టర్లు కూడా వచ్చినాయి, డీజే తీసుకొచ్చారు. పిల్లలందరూ హుషారుగా వాళ్ళ ఫ్లాగ్తో పట్టుకుని, జెండాలతో పట్టుకుని రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఇంత ఖర్చు చేసుకుంటున్నారు. నిన్న ఉత్సాహంగా పెట్టుకున్నారు. వర్షం వలన అక్కడ ఇబ్బంది అయ్యి బురదగా ఉండి చాలామంది లేడీస్ కానీ పబ్లిక్ కానీ నిమజ్జనం హాయ్ అని చెబుతుంది. హాయ్ హాయ్ అని చెప్పమ్మ వర్షంలో హాయ్ చెప్పింది. మా కూడా మనవరాలు కూడా వచ్చింది. ఈ ఎండను వాన కూడా లెక్క చేయకుండా నేను వస్తాను అని ముందుండి మనవరాలు వచ్చింది. ఏమో సరే చూపిద్దామని బండి మీద తీసుకుని వచ్చాను. అని వర్షం తడిస్తే మళ్ళీ జలుబు అయ్యి వచ్చిందని నేను కూడా ఆగాను. సేపే చూపించేసాను. ఈ పిల్లలందరూ కానీ ఈ సండే రావటం, సెలవు రావటం అన్నీ కలిసి వచ్చిందని పాపం వాళ్ళు అట్లా వినాయక నిమజ్జనానికి ఈ ఆదివారం నాడు కలిసి వచ్చి రావటం. ఈ ప్రోగ్రాము నిమజ్జనం ప్రోగ్రాం అనేది మొదలుపెట్టాము. చూస్తున్నారుగా వర్షం అయితే ఎట్లా ఉందో, మధ్యలో ఈ వర్షంలో వాళ్ళు అట్లయ్యి ఇక్కడ మేజులు ఎట్లా ఉంటుంది, మడ్డిగా ఉంటుంది, బురదలు ఉంటాయి. మరి పాపం నిన్న నుంచి అందరూ నిన్న మార్నింగ్ ఉదయం నుంచి అందరూ బొమ్మ దగ్గరే ఉన్నారు. ఈ వర్షం అనక రాత్రి అనక ఎండనక రాత్రి నేను అన్ని ప్రోగ్రామ్స్ అయ్యాను. ఇట్లా ఈ బొమ్మ దగ్గరే కాదు, ఈ గణేష్ విగ్రహం దగ్గర, మండపం దగ్గర కాదు, ఈ బొమ్మ దగ్గర కూడా ఉన్నారు. అంటే ఎవరికి వాళ్ళు తోచింది భక్తులందరితో పొందాలు వేసుకుని కానీ ఎట్లన్నా కానీ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇది ఇంకా 3 days పట్టింది. దీనికి ఇది బొమ్మ నిమజ్జనం చేయడానికి ఇంకా 4 పట్టింది అంటారు. టైం తీయట్లేదు. నెక్స్ట్ ట్రీట్ వాళ్ళు తర్వాత రోజు చూస్తూ ఉంటారు. అట్లా ఎవరు అనుకూలంగా వాళ్ళు ఆడ వసతులను బట్టి వాళ్ళు ఆడ ఉండేదాన్ని బట్టి డిసైడ్ చేస్తున్నారు. అట్లా అందరు కలిసేసి గోపి సోమరత్ గోపి అనే అతను గారు చిన్న అబ్బాయి పూజ చేస్తున్నాడు. పలకరించి మా అన్నయ్యని పలకరించి చూసేసి అట్లా రౌండ్ కొట్టేసి వచ్చాను. వీళ్ళని బొమ్మ దగ్గరికి వచ్చారు, కుర్రాళ్ళు యూత్ వచ్చారు ఏమో బొమ్మ జరపడానికి. గొడవలు విలేజ్లో సున్నితంగా ఉంటాయి, ఎక్కడ రాసుకుంటే తెలియదు గొడవలు అట్లాగా. అందుకనే రిస్క్ తీసుకోరు. ఎక్కడ ఎవడో ఏదైందో తెలీదు. ఫస్ట్ రోజు ఆల్రెడీ అయ్యింది కొట్టేటప్పుడు తర్వాత. అందుకని ఎవరు పౌరుషాలకి పోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకని జయప్రదం చేస్తున్నారు అందరు కలిసి.
చాలా విలేజ్లెస్లో సున్నితంగా ఉంటాయి గొడవలు. ఇక అయిపోయిన తర్వాత నేను కూడా చూద్దామంటే వర్షం అవుతుంది, వీడియో తెద్దామంటే అంత ఫోన్ అంతా తడిచిపోతుందని గొడుగు తీసుకొచ్చాను. మళ్ళీ వెళ్ళి ఇట్లా బయట కొంచెం దూరం నుంచి విగ్రహం జరిపేటప్పుడు కానీ, ట్రాక్టర్ మీద కూర్చోబెట్టేటప్పుడు కానీ, ఇట్లా పబ్లిక్ చూశారు కదా, భక్తులందరూ గణేష్ విగ్రహాన్ని తీసుకుని ఇట్లా ట్రాక్టర్ మీదకి వెళ్తున్నారు. అందులో కాళ్ళు తారుతూ ఉంటాయి, వాటర్ అక్కడ బురద అంతా మడిమడిగా ఉంది, చాలా క్రిటికల్గా ఉంది కండిషన్. అక్కడ చాలా సున్నితమైన ఇది. ఇక బొమ్మ ఎట్లా కొట్ట శుభ్రంగా మంచిగా పెడితే బాగుండుద్ది. ఇట్లా అందరు కలిసేసి నిమజ్జనానికి కొనుక్కున్నారు. అంటే ఎవరి బొమ్మ దగ్గర వాళ్ళే ఉంటారు కాబట్టి కుర్రాళ్ళు కూడా అనేది తక్కువ అనమాట. కొంచెం ఇక్కడ మా బొమ్మ ఇది మీ బొమ్మ అన్నట్టుగా ఉంటాయి అక్కడ ఫీలింగ్స్. మీకు తెలుసు కదా విలేజ్లో ఎలా ఉంటాయో. యూత్ అనేది ఈ యూత్ దగ్గర వాళ్ళే ఉంటారనమాట. అక్కడ వాళ్ళేమో అక్కడ ఉంటారు, బొమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నారు. అందుకనే కుర్రాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. ఉన్నట్టుతో వాళ్ళతోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. కాకపోతే వర్షం బాగా ఇబ్బంది పెట్టింది. వర్షం వలన కొంచెం పబ్లిక్ కూడా చూసేవాళ్ళు కూడా పక్కన లేడీస్ అయితే మామూలుగా అందరూ అయితే ఈ టైం ఒకప్పుడు అయితే ఇదంతా ఫుల్ జనం ఉండేవాళ్ళు. ఈ వర్షం వలన రాలేకపోయారు అందరూ. ప్లీజ్ లైక్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇలాంటి మీరు వీడియోలు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. నాకు ఎంతో నాకు నెట్టలేదు. ఊళ్ళో విలేజ్లో బఫరింగ్ అయిపోయి నా ఫోన్లో అంతా డేటా మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాకు డేటా ఆడ ఇబ్బంది అయిపోయింది. నాకు ఎన్ని జీబీలు వేసినా కానీ సరిపోలేదు ఒక వీడియో తీయడానికి. అక్కడ ఎంత ఇబ్బంది పడాలంటే విలేజ్లో చాలా ఇబ్బంది అవుతుంది. నేను చూశాను. అసలు మెయిన్ ఏంటంటే అక్కడ సిగ్నల్ అనేది చాలా కష్టంగా ఉంది ఒక వీడియో చేయడానికి. సరే తీసింది వెంటనే అప్లోడ్ చేద్దామంటే నెట్ రావట్లేదు. మళ్ళీ వేరే తీద్దామంటే ఫోన్ అంతా ర్యామ్ అంతా ఫుల్ అయిపోయింది. అందుకని నేను చాలా డిలీట్ చేసేసాను. చాలా మట్టుకి ఉన్నట్ల వరకే అడ్జస్ట్మెంట్ చేశాను. ఈ కారణం మెయిన్ ఏంటంటే విలేజ్లో నెట్ స్లోగా ఉంటుంది, అన్ని వసతులు ఉండవు, తక్కువ. మనం ఉండేది మళ్ళీ ఊరిలో హైదరాబాద్లో ఉంటాము. మనకు ఉన్న దాంట్లో అక్కడ వచ్చి అన్నీ అరేంజ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది అక్కడ. అందుకనే నేను ఇంకా చాలా వీడియోలు అనేది డిలీట్ చేసేసి కొన్ని వరకు అడ్డు పెట్టాను. దీంట్లో ఈ విలేజ్ లైఫ్ అనేది, స్టైల్ అనేది మీరు కూడా అందుబాటులో చూస్తారని కేవలం నేను చూస్తున్నాను. ఈ బొమ్మలు అనేది అన్నీ హైదరాబాద్లో ఉన్న సిటీల్లో అయితే ఎక్కడెక్కడైనా ఉంటాయి, నేను తీయగలుగుతాను. కానీ నాకు ఈ విలేజ్ అనేది పదిపళ్ళు వెళ్ళలేదు కదా. చూడండి, మనకు మ్యూజిక్ పెట్టారు. అప్పుడు మ్యూజిక్ పెట్టేదాకా మనకి కాపీ రైట్స్ వస్తాయని నేను మ్యూజిక్ తీపిచ్చేసాను. కానీ అక్కడంతా అసలు వినటానికి కూడా చెవులు గుయ్యి అంటున్నాయి. అక్కడ అమ్మాయితో మా మనవరాలతో కూడా ఒక స్టెప్ ఆ మ్యూజిక్కి ఆ పాపకి ఉత్సాహం వచ్చేసి వర్షం మొత్తం వల్ల ఆడ కూర్చొని నుంచో పెట్టాను. పాపం తను మనవరాలు కూడా తెనాల్లో ఉండిద్ది. ఏసీలో ఉంటా ఇవన్నీ ఈ దోమలతో కుట్టించుకుంటా పాపం నాతో కోఆపరేట్ చేసింది. అక్కడ కేవలం అక్కడ విలేజ్ స్టైల్స్ ఆహ్వానితానికి ఎంతో సంతోషంతో ఉత్సాహంతో డ్యాన్స్ వేస్తుంది. నైట్ అంతా పాపం నిద్రపోలేదు, దోమలు కొట్టినవి. చాలా సఫర్ అయిపోయింది. అయినా కానీ పాప ఉదయం పూట మళ్ళీ ఉత్సాహంతో లేచి మనమంట వచ్చింది, కోఆపరేట్ చేసింది. ఒక్కరోజు కానీ వర్షం 2 రోజులు ఆగినట్టే అందరూ విలేజ్లో వాళ్ళు అందరూ వినాయక ఉత్సవాలు కానీ కార్యక్రమాలు కానీ బాగా ఘనంగా జరిగాయి. గొడుగు వాళ్ళ కెమెరా తీయటం పిల్లలు, ఎందుకని షేక్ అయిపోతుంది. ఈ వర్షం వల్ల ఫోన్ అంతా తడిచిపోయింది. ఫస్ట్
కెమెరా అంతా బోజరకు వచ్చింది. ఫస్ట్ 4-5 వీడియోలు మంచి వీడియోలు తీస్తే అవన్నీ బోజరకు వచ్చి తలకి డిలీట్ చేసేసాను. ఇలా ఎన్నో ఇబ్బందులతో ఈ వీడియోని అప్లోడ్ చేయాల్సి వచ్చింది. అందుకని మీరు ఈ వీడియో అవడానికి 3 అవర్స్ 4 అవర్స్ టైం తీసుకుంటుంది ఒక అప్లోడ్ చేయడానికి. ఆ టైంలో నేను వేరేది ఏం చేయలేకపోతున్నాను. కేవలం మన విలేజ్ స్టైల్స్, విలేజ్ సంస్కృతి కార్యక్రమాలు, ట్రెడిషనల్స్ ఇవన్నీ చూపించడానికి నేను ఈ వీడియోలు తీస్తున్నాను. ఇలా మనలాంటి వాళ్ళు ఎంతోమంది దూరాన సిటీలో కానీ ఎంతోమంది ఊరు వదిలిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు రాలేను ఫీలింగ్లు అనే బాధపడకుండా ఉండటానికి మనం ఇది మెయిన్లీ నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అందుకని మీరు ఎవరైతే ఈ వీడియోని చూసేవాళ్ళు ఉన్నారో ఇవన్నీ అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేస్తే, షేర్ చేస్తే మనకు కూడా కొద్దిగా ఉత్సాహంగా ఉండిద్ది తీయడానికి. అరే ఎంతమంది ఉన్నారు, నా వల్ల ఎంతమంది ఉపయోగపడుతున్నారా, ఇంతమంది హ్యాపీగా ఉన్నారనేది నాకు కూడా ఒక ఫీలింగ్ వచ్చి మనం ఇంకా ముందుకెళ్తాను. ఇప్పుడు నేను ఊరికి వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే రాకపోతే ఎవరు చూపించేవాళ్ళు ఇవన్నీ. పుట్టినూరు కదా, విలేజెస్లో ఎవడ ట్రెడిషనల్స్ వాళ్ళకి ఉంటాయి. అవి మూలాలు అనేది అట్లాగా ఫర్గాట్ మర్చిపోతే అలాగే మనం కూడా దూరం అయిపోతాం విలేజెస్కి. ఎవరి విలేజ్లో వాళ్ళు ఇట్లా చూపిస్తూ ఉంటుంటే వాళ్ళ బంధువులు కానీ ఏడాది దూరం ఉండేవాళ్ళు అరే మన విలేజ్లో ఇది జరిగిందా, ఇంత జరుగుతుందా, మన పుట్టి పెరిగింది దాంట్లో అనేది వాళ్ళకు కూడా కొంచెం మానసికంగా మనశ్శాంతిగా ఉండి ప్రశాంతంగా సంతోషపడతారు చాలా. అందుకని నేను వర్షం వచ్చినా కానీ మన ఫోన్ అప్లోడ్ అవుతున్నాను, ర్యామ్ అంతా ఫుల్ ఉండా కానీ నేను ఈ వీడియోని చేస్తున్నాను. అందుకని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు మన వీడియోని, మన ఛానల్ని. ఇంకా యూత్ మొత్తం డ్యాన్స్లు వేసినవి అవన్నీ ఫోన్ మొత్తం తడిచిపోయి డిలీట్ చేయాల్సి వచ్చింది. అందుకని అవన్నీ తీసేశాను. ఒక 15 మినిట్స్ దాకా ఉంది ఆ వీడియో అయితే, 2 వీడియోలు అయితే. చిన్న ఘర్షణలు కూడా జరుగుతున్నాయి, అవి కూడా తీసేసాను, డిలీట్ చేసేసాను అవన్నీ ఆ ఘర్షణలు అయ్యాయి. అంటే కొంచెం తాగి ఉంటారు కుర్రాళ్ళు, ఏదో ఒకట మాట వస్తూ ఉంటాయి. నాకు అలాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి ఆ వీడియో తీసినా కానీ అది పెట్టబుద్ధి కాలేదులే. అవి మళ్ళీ రేపొద్దున ఇంకా ఈ పెరగటానికి తప్పితే గొడవలు తగ్గడానికి కానీ నేను ఆలోచించి డిలీట్ చేసేసాను అది. మళ్ళీ ఆ వీడియో చూశారంటే వాళ్ళందరూ వాడు ఇట్లా అన్నాడు, నన్ను ఈ వీడియో ఇట్లా అన్నాడు అని వాడు కొంచెం మనసులో పెట్టుకుని మళ్ళీ అది బాధను కెలకిచ్చినట్టు ఇది. వాళ్ళందరూ గొడవ పడిన వాళ్ళు ఎటు అటు వెళ్ళిపోయారు. ఏముండదు మీకు అప్పుడు ఈ గులం ఇవన్నీ జరుగుతూ ఉంటారు. దీని దగ్గర కూడా గొడవలు అవుతూ ఉంటాయి. ఇలాంటి ఎన్నెన్నో ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆ బొమ్మడు వచ్చిన ఆ బొమ్మ మీద మా బొమ్మల మీద జల్లాడు అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట అక్కడ. ఎందుకంటే పక్కన ఇంకో బొమ్మ ఉంది, 7వ బొమ్మ ఉంది, అది నిమజ్జనం జరుగుతుంది, ఇది నిమజ్జనం జరుగుతుంది, అది పూజ జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఇక్కడ రారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళరు అనమాట. ఇలాంటి ఎన్నెన్నో ఉంటాయి అనమాట. అక్కడ మా బొమ్మ దగ్గర వాళ్ళ బొమ్మ జరుగుతుంది, వీళ్ళు గులాం జల్లుతాడు వీడు. ఇలాంటి చిన్నవి ఒక సింపుల్గా ఉంటాయి, ఒక ఇదిగా ఉంటాయి అనమాట ఇది. అందుకని కొద్దిగా కేర్గా ఉండాలి అక్కడ విలేజ్లో. నెగిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా తీసుకుంటే కష్టం, నెగిటివ్ తీసుకుంటే ఏం లేదు అనుకుంటే వదిలేసేస్తారు. కొన్ని ఇది కాదు ఏదైనా సరే అక్కడ విలేజ్లో కొంచెం అగ్గిరాస్తే బొగ్గుమన్నట్టు ఉంటాయి గొడవలు కూడా. అలాంటివి జరిగినాయి కాబట్టి నిన్న ఉట్టుకొట్టేటప్పుడు జరిగింది కాబట్టి నేను చాలా కేర్ఫుల్గా ఆ వీడియోలన్నీ తీసేసాను. గొడవలు అయ్యాయి, సున్నితంగా ప్రాంతాలు అవన్నీ. ఈ మధ్యన గణేష్ నిమజ్జనం అనేది ప్రోగ్రామ్ అనేది ఇలా ఉంటాయి విలేజెస్లో. అందుకని నేను అడుగుతుంది మరొకసారి మిమ్మల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేసి ఇట్లా పెడతాను. ఇలాగే ఎవరు విలేజ్లో వాళ్ళు మోస్ట్లీ ఇట్లా తిస్తే దూరం ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడుద్ది.
నాకేందో ఉపయోగం అంటే నాకేం ఏముండదు, ఎవరికి ఉపయోగం ఉండదు, సమాజానికి సమాజం విలేజ్లెస్లో ఏం జరుగుతున్నాయి అనేది ఒక ట్రెడిషనల్గా ఇట్లా ఫాలో అవుతున్నారు అనేది మన మూలాల అనేది ఎవడో తరం వాళ్ళక వాళ్ళు ఇట్లా గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి అందించచ్చు. మనం ఓహో విలేజ్లో అంటే మా విలేజ్లో ఫాదర్ వాళ్ళ విలేజ్లో నాన్నగారి విలేజ్లో ఇట్లా ఉందా, ఇట్లా జరుగుతున్నాయా ఈ కార్యక్రమాలు, ఇంకా అంటే మనం వాళ్ళు కూడా కొంచెం అలవాటు పడతారు, వాటికి వెళ్తే కోఆపరేట్ చేస్తారు, వాళ్ళంతు సహాయం కూడా చేసేసి అక్కడ దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు. ఇట్లా ఈ గణేష్ నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డీజే పెట్టారు, అయినా కానీ నేను అంతా మీట్ పెట్టేసి పాటల సాంగ్స్ అన్ని కాపీ రైట్స్ వస్తాయని నేను తీసేశాను. లేకపోతే ఎవడరా ఒరే ఇటురా ఇటురా అటురా ఏ అంత పెద్ద పెద్ద కేకలు ఉన్నాయి దీంట్లో. ఈడు ఉన్నాడు అసలు డేగలు సీన్ అంటారు వీడిని. ఏ డెంగ అయితే ఆడ పడతాడు వీడు. వీడి వల్ల ఇటు అగ్గి రాసుకుంటే చాలు నిప్పు అవసరంలా, నిప్పు అట్ట చూస్తే చాలు ఉంటాయి. ఉత్సాహంతో దూతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉత్సాహంతో కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ బొమ్మ ఏమైనా జరుగుతుంది, ఎక్కడేమైనా నిమజ్జనం జరుగుతుంది, పూజ జరుగుతుంది. అక్కడ ఒక రౌండ్ అక్కడ కూడా చూపిద్దాము, వాళ్ళు కూడా ఏమంటారో పక్కన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్దాము. వీళ్ళు ఇంకా ఈ కడుతున్నారు. చూసారుగా కుర్రాళ్ళు ఎంతో శ్రమపడి వర్షం అనక ఏమనకుండా అట్లా అందరూ కష్టపడి ఈ కార్యక్రమాల నుంచి పాపం తడిచేని అట్లా పెట్టారు. నిమజ్జనంకి అన్ని ఏర్పాట్లు చేసేశారు. చాలా శుభపరిమాణం ఇలాంటివి జరగటం ఊరికి కూడా మంచిది, అందరికి మంచిది. భక్తులందరూ స్వామివారిని కొలవటం కానీ అలా చేయటం కానీ. అక్కడ అది పలహారం పెడుతున్నారంట, అక్కడ అయిపోయింది పూజ. అయిపోతే మనం కూడా వెళ్ళి చూపిద్దాం ఏమేమి ఉన్నాయో, ఏమి ఉన్నాయో. అమ్మవారు ఈరోజు ప్రసాదం వచ్చి సోమరోతు, ఇక ఉండ్రాళ్ళు, చిన్న సోమరోతు రెడ్డి కొడుకు సీగుట్టయ్య గారా, సుబ్బారావు గారా, రెడ్డి గారా చిన్నబ్బాయి సోమరోతు గోపి. అంటే శ్రీకృష్ణయ్య అనేది వాళ్ళ తాత వాళ్ళ నాన్న. శ్రీకృష్ణయ్య అంటే నా పేరేను, మా తాతగారి పేరు నా పేరేను వచ్చింది. ఇక పలహారం అతను కూర్చున్నాడు ఇవాళ పూజ చేయడానికి. అంటే నాకు పెదనాన్న మనవడు అవుతాడు, అన్న కొడుకు అవుతాడు నాకు ఈ కూర్చున్న ప్రోగ్రాంలో. ఇది కూడా వచ్చి కవర్ చేశాను ఈ బొమ్మ దగ్గర వచ్చి. అట్లాగే వాళ్ళ కూతురు కూడా కూర్చుంది, మా పెదనాన్న కూతురు కూడా. వాళ్ళిద్దరు కూర్చుని ఈ బొమ్మ దగ్గర ఈ ఖర్చు మొత్తం ఈరోజు మొత్తం పెట్టుకున్నారు వాళ్ళు. ఒక 7-8 ఐటమ్స్ పెట్టారు. అలాగే మరొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.